పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో పెర్కరాజు అనే రైతు తన 2 ఎకరాలలో పండించిన ధాన్యాన్ని 3 రోజుల నుండి మ్యాచర్ కోసం ఐకేపీ సెంటర్లో ఉంచారు. గురువారం రాత్రి తను లేని సమయం చూసి దుండగులు తన ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. మర్నాడు ఉదయాన్నే గమనించిన రైతు పై అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు వచ్చి పరిశీలించడం జరిగింది. రైతు పెర్కరాజు మీడియాతో మాట్లాడుతూ తన వడ్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారని, సింగిల్ విండో చైర్మన్ కు ఫోన్ చేయగా అక్కడికి వచ్చి చూసి వెళ్లిపోయాడు కానీ ఎలాంటి సమాధానం చెప్పలేదని, ప్రభుత్వమేమో సన్నాలకు 500 బోనస్ ఇస్తుందని చెబుతుందని, కానీ అప్పన్నపేట గ్రామంలో మాత్రం ఒక్క లారీ కూడా కాంటా కాలేదని తెలిపారు. ఈ సెంటర్లో ఎలాంటి వసతులు లేవని, కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవని, వడ్లకు కూడా దొంగలు ఉన్నారని, ఈ రోజు నాకు జరిగింది రేపు వేరే రైతుకు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మాది అప్పన్నపేట గ్రామం ఐకేపీ సెంటర్లో రాత్రి నా 2 ఎకరాల వడ్లు ఉల్లార వస్తే తేమేశాత్ రాలేదని ఇప్పటికి 2-3 రోజుల నుండి నేను నేర్పుతున్నాను. ఎర్రటెండలో రాత్రి నా వడ్డలు ఎవరో ఒక 4-5 బస్తాలు దొంగిలించారు. నేను అధికారులకు ఫోన్ చేసిన, మన సొసైటీ చైర్మన్కి ఫోన్ చేసిన, వీళ్ళు వచ్చారు, తాతకాలం చూసుకున్నారు, అట్లా వెళ్ళిపోయారు కానీ ఎవరు దీని మీద స్పందన లేదు. కనీసం మా ఐకేపీ సెంటర్లలో సీసీ కెమెరాలు లేవు, రాత్రి వాచ్మెన్ లేరు, ఇలాంటి లేదు. తరచుగా ఇది నాదని కాదు, తరచుగా జరుగుతుంది ఇట్లాంటి దొంగతనం, కానీ ఎవరు స్పందిస్తలేరు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ సన్నవడ్ల అనేది ఈ సెంటర్ నుండి ప్రభుత్వం 500 బోనస్ అని డబ్బాలు కొడుతుంది. కనీసం ఇప్పటికి ఒక లారీ కూడా ఇక్కడ కాంటగాలి సన్నపడ్డది. ఇంకా 50% వడ్లు ఎక్కడ ఉన్నాయి. రాత్రి అకాల వర్షాలకు తెల్లందాకా ఇక్కడ వండు అవుతుంది, పొద్దున్న దాకా ఎండలా నేర్పుడు అవుతుంది. కనీసం రైతులు అంటే రాజులు చేయకుండా పర్వాలేదు, కానీ ఇలా బికార్లు చేసుకొని ఇట్లా చేస్తే ఈ ప్రభుత్వం ఏమైనా గొప్పతనమైనా? కాంగ్రెస్ ప్రభుత్వం అది రైతుల ప్రభుత్వం అని చెప్పుకొస్తుంది, కానీ ఇక్కడ రైతులు పడుతున్న అవస్థలను ఎవరు గుర్తిస్తారు? అధికారులు కూడా నిర్లక్ష్యమైన సమాధానాలు. కనీసం కలెక్టర్ గారికి వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళిన, ఏఈఓ మట్టుకు వచ్చి చూసుకుని పోయింది, కానీ మిగతా ఎవరు కూడా అధికారులు రాలే. వాళ్ళు ఏమంటారంటే పోలీస్ కంప్లైంట్ చేయాలంటే నేను ఎస్ఐ గారికి కూడా ఫోన్ ద్వారా నేను కంప్లైంట్ చేసిన, పంపిస్తా అని చెప్పి అన్నారు. ఇప్పటివరకు కానిస్టేబుల్ కానీ ఎవరు ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నాకు కాదు, ఇట్లాంటి తరచుగా జరుగుతుంది కాబట్టి ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ తీసుకోవాలన్నాడు. ఈ చైర్మన్ కూడా, మా చైర్మన్ కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలని